శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. కాగా ఇవాళ్టితో మల్లన్న స్పర్శ దర్శనం ముగుస్తుంది. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉగాది మహోత్సవాలకు కర్ణాటక నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఈవో పెద్దిరాజ్ అన్నారు. ముఖ్యంగా చెరువు, మఠంబావి, భీముని కొలలు, కైలాస ద్వారం ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించేందుకు అవసరమైన ప్రణాళికలతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షేత్ర పరిధిలోని పార్కింగ్ తదితర ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు చెలువ పందేలు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మరోవైపు ఉగాది ఉత్సవాల కోసం కర్ణాటక నుంచి భక్తులు తరలి వస్తుండటంతో శ్రీశైలంలో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. కర్ణాటకలోని శైవ భక్తులు భ్రమరాంబిక దేవిని ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఉగాది ఉత్సవాల్లో ఆడపడుచును చూడాలని వేల మంది భక్తులు నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలానికి రావడం ఆనవాయితీ. వేల మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది.